హాయ్ అందరికీ. ఈరోజు మన స్ట్రీట్ డాగ్స్ కోసం దోశలు పోస్తున్నాం. పాపం వెయిట్ చేస్తున్నాయి, ఇంటి ముందరైనా పడుకున్నాయి. చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. చాలా బాగా ఎర్రగా వచ్చిందండి దోశ. చల్లారాలని ఫ్యాన్ కింద పెట్టానండి, పోసేసాను. తలా ఒక దోశ పోసాను. మన ఇంటి ముందరే ఉన్నాయి అవి. చూడండి, రామ్ గాడు ఆకలితో ఈడే ఉన్నాడు. తెల్లారి చికెన్ బిర్యానీ కూడా పెట్టాను, అయినా మళ్ళీ ఈడే ఉన్నాడు. అంటే వాడు కడుపు నిండలేదన్నమాట. ఇదిగోండి, రాము వాళ్ళ డాడీ ఈడు పడుకున్నాడు. రాము వాళ్ళ అక్క ఇక్కడ ఉండేది, ఇక్కడ మన కల్లా చూస్తూ ఉండేది. ఇది వచ్చి రాము వాళ్ళ పిన్నినో పెద్దమ్మ, నాకైతే తెలియదు. ఖచ్చితంగా పిన్నియో పెద్దమ్మ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. చూడండి, వీడు నా వెనకే తిరుగుతున్నాడు. బంగారు కొండ. బండ కడుగుతున్నాను, శుభ్రంగా కడుగుతాను, మళ్ళీ తొక్కి తొక్కి పెట్టేస్తాను. కడిగి బండపైన వేద్దాం. వెయిట్ చేస్తున్నాడు చూడండి, రాము కన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. చల్లారిని ఉన్నానా పెడతానా. మన లియో చూడండి, వాటికి ఏం పెడతానా అని చూస్తుంది. ఇది దోశలు తింది కదా, మళ్ళీ ఏమి. రాము కడుపు నిండేదాకా నా వెనకే చుడతాడు. రాము వాళ్ళ అక్కిది స్నూపీ అని పేరు పెట్టాం మేము. ఇందాక చెప్పాను కదండి, రాముకి పిన్ను పెద్దమ్మ అవుతుందని. దాని బిడ్డ ఇది. తిని మాత్రం రాముకి సొంత అక్క. ఉండ్ర కన్నయ్య, ఆరుతుంది, చల్లారుతా ఉంది. ఉండు నాన్న, పెడతాను. బాగా చల్లగా ఇసుకలో ఉన్నాయి, చల్లారిపోయినాయి. వాటికి వేసేద్దాం. అమ్మ ఏమో ఎత్తుకొని పోతుంది, వాటి కోసమని చూస్తాను. చూడండి, నాకల్లా చూడండి రెడీగా ఉన్నాయి. పొజిషన్ ఇంకా మారలేదు, అలానే పడుకోండి. ఇంకా చూడలేదు నా చేతుల్లో ఏముందని. రాండి రాండి, అయ్యి ఉండ్రా, గిన్నెలో తినేద్దు. ఉండ్రా, తలా ఒకటి. ఎర్రడా రారా. అది రాదు, చూడలా, బాగా నిద్రలో ఉన్నాడు. తినండి ఉజ్జో, దా తినక్కడ. నువ్వు వచ్చాక తినేసినాయిలే. ఇంకా లేదు, తలా ఒక దోశని పోసా, మళ్ళీ పోసినప్పుడు వేస్తాను. కడుపు నిండా తినేసినాయా? కడుపు నిండా ఏమంత ఆత్రమో. గబగబా తినేది ఇటు చేసుకునేది కదా. అంతేనండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.